శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 39వ సర్గము. సగరుని యజ్ఞము. యజ్ఞాశ్వమును వెదుకుట. విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయాన్ని విని రఘురాముడు మిక్కిలి సంతోషించాడు. తరువాత అగ్నివలే తేజస్వి అయిన ఆ మునితోటి ఇలా అన్నాడు: ఓ మహాత్మా, మా వంశమున ప్రముఖుడైన సగర మహారాజు యజ్ఞమును చేసిన విధమును వినగోరుచున్నాను. దయతో విపులంగా వివరించండి, మీకు పుణ్యం ఉంటుంది. అంతట విశ్వామిత్రుడు సర్వజ్ఞుడైన రాముడు తెలియని వాని వలె ఇలా అడుగుచున్నందులకు చిరునవ్వును చిందిస్తూ, ఓ రామ, మహాత్ముడైన సగరుని యజ్ఞ వృత్తాంతాన్ని వివరిస్తాను వినుము అని పలికాడు. హిమవంతుడను పర్వతరాజు శంకరునకు మామ. హిమవత్ పర్వతమునకును వింధ్య పర్వతమునకును మధ్య ఎత్తైన గిరులు ఏవియును లేకుండుటచే ఆ రెండును పరస్పరము చూచుకుంచున్నట్లు ఉండెను. ఆ రెండు పర్వతముల మధ్య గల ప్రదేశమునందు ఈ యజ్ఞము జరిగెను. ఓ పురుషోత్తమ, ఆర్యావర్తముగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశము యజ్ఞకర్మలకు అనువైనది. నాయన రామ, మహారథుడైన అంశుమంతుడు శక్తిమంతములైన ధనుర్బాణములను ధరించి సగరుని ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞాశ్వమును అనుసరించెను. ఇంద్రుడు మాయామయ శరీరాన్ని దాల్చి ఉక్త్యము అను పర్వదినమునందు యజ్ఞాన్ని ఆచరించుచున్న ఆ సగరుని యొక్క యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. ఓ రాఘవ, ఆ యజ్ఞాశ్వము అట్లు దొంగిలింపబడగా మహాత్ములైన ఋత్విజులు అందరూ సగరునితోటి ఇలా చెప్పారు: కాకుస్థ వంశమునకు చెందిన ఓ సగర, ఈ పర్వదినమున యజ్ఞాశ్వమును ఎవరో ఇప్పుడే తీసుకొని పోయారు. ఆ హయమును అపహరించిన వానిని చంపి దానిని తీసుకొని రమ్ము. యజ్ఞమునకు భంగము కలిగినచో మన అందరికీ అరిష్టము ప్రాప్తించును. కనుక ఓ రాజా, యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగునట్లు చూడుము. సగర మహారాజు ఆ సభలోని ఋత్విజుల మాటలను విన్న తరువాత తన 60,000 మంది పుత్రులతోటి ఇలా చెప్పాడు: ఉత్తములైన ఓ కుమారులారా, రాక్షసుల యొక్క గమనమును నేను పసిగట్టలేను. ఈ మహాక్రతువు మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహింపబడుచున్నది. అశ్వమును ఎవరు అపహరించారో తెలియటం లేదు. కావున ఓ కుమారులారా, నేను యజ్ఞ కార్యములలో నిమగ్నుడనై ఉన్నాను. అశ్వమును అపహరించిన వారు ఎటు వెళ్ళారో తెలియదు. మీరు వెళ్ళి దానిని వెతకండి, మీకు శుభమగుగాక. సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలమును వెతకండి. నాయనలారా, మీలో ఒక్కొక్కడు 1 యోజన విస్తార భూమిని పంచుకొని వెతకండి. ఒకవేళ ఈ భూమండలమున ఆ యజ్ఞాశ్వము యొక్క జాడ తెలియనిచో భూమిని త్రవ్వి అయినను అది కనబడునంత వరకును వెతకండి. యజ్ఞాశ్వమును అపహరించిన వానిని కూడా అన్వేషించి పట్టుకోండి. ఇది నా ఆజ్ఞ. నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కనుక నేనును యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగానున్న ఋత్విజులును పౌత్రుడైన అంశుమంతుడును ఈ యజ్ఞవాటిక యందే ఉండవలసి ఉన్నది. అశ్వమునకై వెళ్ళండి, మీ ప్రయత్నము ఫలించుగాక. ఓ రామ, తండ్రి ఇట్లు పలుకగా మహాబలశాలురైన ఆ రాజకుమారులు మిక్కిలి సంతసించి తండ్రిగారి ఆదేశమును అనుసరించి భూమండలమును గాలించుటకు బయలుదేరారు. మహాబలవంతులైన ఆ రాజకుమారులు భూమండలమంతయు గాలించినను గుర్రపు జాడ తెలియలేదు. అంతటా ఓ పురుషశ్రేష్ఠ, వారిలో ఒక్కొక్కరు 1 యోజన విస్తీర్ణము గల భూతలమును పంచుకొని వజ్రతుల్యములైన తమ గోళ్లతో భూమిని త్రవ్వివేశారు. ఓ రఘురామ, శూలములతోడను భీకరములైన నాగళ్లతోడను భూమిని బ్రద్దలు గావిస్తూ ఉండగా అందుండి ఒక మహానాదము వెలువడెను. ఓ రామ, వారు అట్లు త్రవ్వుతూ ఉండగా పాతాళమున గల సర్పములు, అసురులు, రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గగ్గోలు పెట్టసాగాయి. ఓ రఘునందన, వీరులైన సగరపుత్రులు 60,000 యోజనముల విస్తీర్ణము గల భూమండలాన్ని మిక్కిలి లోతుగా పాతాళం వరకు త్రవ్వారు. ఓ నరోత్తమ,
ఆ రాజకుమారులు పర్వతములతో నిండి ఉన్న జంబూద్వీపాన్ని ఇట్లు త్రవ్వుతూ అంతటను సంచరించారు. అంతటా దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు మొదలగు వారందరూ వికల మనస్కులై బ్రహ్మదేవుని కడకు వెళ్ళారు. వారు మిగుల భయకంపితులై దిగులు చెందిన వదనములతో మహాత్ముడైన బ్రహ్మను ప్రసన్నునిగా చేసుకుని ఇలా విన్నవించుకున్నారు. ఓ పితామహ, సగరుని కుమారులు ఈ భూమండలమునంతైను త్రవ్వుచున్నారు. ఆ కారణంగా పాతాళవాసులైన మహాత్ములు చాలామంది హతులవుతున్నారు. వీడే మన యజ్ఞాశ్వమును అపహరించినవాడు, వీడే మన యజ్ఞమును చెడగొట్టినవాడు అని పలుకుతూ ఆ సగరపుత్రులు సమస్త ప్రాణులను సంహరిస్తున్నారు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 39వ సర్గము సంపూర్ణం. శుభం.